హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరళ హెవెన్. ఈరోజు నేను లంచ్ బాక్సుల్లోకి నేనేమేమి పంపిస్తున్నానో రోజు మీకు చూపిస్తున్నానండి. మీకు కూడా మీరు చేస్తారు, మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఏం లేదండి, చపాతీకి పిండి కలిపి ఆ బ్లూ కలర్ బౌల్లో పెట్టుకున్నాను. దాని కర్రీ ఏం చేసుకున్నానంటే మష్రూమ్ కార్న్ కర్రీ చేసుకున్నానండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఏమంటే అర్లీ మార్నింగే లేయాలి కదా, 4:30కే లేస్తానండి. నేను 4:30కే లేచి మా పాపకి లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు ప్రిపేర్ చేసి పంపించేస్తాను. ఎందుకంటే 6 o'clockకే మా పాప కాలేజీలో ఉండాలి కనుక. ఏం లేదండి, స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో వాటరు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ కార్న్ ఎత్తి దాంట్లో వేసుకోవాలండి. అది బాగా కొంచెం ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలి. కార్న్ ఉడకబెట్టుకున్నాక దాన్ని పక్కన ఉంచుకుందామండి. ఈ లోపల అట్లా ఉడకబెట్టుకోవాలండి. బాగా 5 minutes ఉడికితే కొంచెం బాగుంటుంది. ఉప్పు వేసి ఉడకబెడితే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఈ లోపల నేను ఎర్రగడ్డలు ఒక 2 తీసుకొని సన్నగా తరుక్కుంటున్నానండి. ఎక్కువ మరీ పెద్దగా తరిగితే కొంచెము గ్రేవీకి బాగుండదు. కొంచెం సన్నగా తరుగుతూ ఉండాను. తరిగి పక్కన పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ నేను పచ్చి బఠానీలు నానబెట్టుకొని కొంచెం ఎక్కువే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అవి కొంచెం కుక్కర్లో వేసుకొని ఒక 3 whistles వచ్చేంత వరకు సాల్ట్ వేసి ఉడకబెట్టుకుందామండి. ఈ లోపల కార్న్ ఉడికిందో లేదో చూస్తాము. ఉడికింది. దాన్ని బౌల్లో తీసుకున్నానండి. ఇలాగ బౌల్లో తీసుకొని ఉంచుకుందాం. చూడండి, బాగా ఉడికింది కొంచెము. తర్వాత ఈ మష్రూమ్ని ఉడికి నీళ్ళల్లో బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చి బఠానీలోకి పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకున్నానండి. తర్వాత ఒక 2 టమోటాలు తీసుకున్నాను, పెద్దవి సన్నగా తరుక్కోవాలండి. మళ్ళీ ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. అవి కూడా సన్నగా పొడవుగా తరుక్కోవాలండి పచ్చిమిరపకాయలు. మళ్ళీ చిన్న చిన్న పీసులు అంటే పిల్లలకి నోటి కింద పడితే కారంగా ఉంటాయి కదా. ఇవైతే కొంచెం పక్కనన్నా తీసి పెట్టేస్తారు ఉడికినాక. అంతేనండి. స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని కొంచెము ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. మరి ఎక్కువ వేసుకోలేదు, 4 స్పూన్లు వేసుకుందాము. ఆయిల్ కాగే లోపల ఈ మష్రూమ్ని సన్నగా తరుక్కుందామండి. ఇలాగ సన్నగా తరుక్కున్నాక బాండల్లో నూనె కాగినాక గరం మసాలాలన్నీ వేద్దాము. హోల్ గరం మసాలాలు, ఇలాచీలు 2, లవంగాలు 2, ఒక చెక్క వేసానండి. తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయాలి. బాగా ఇలాగా రోస్ట్ చేసుకోవాలండి. బాగా ఒక 5 minutes మగ్గనిద్దామండి మూత పెట్టి. మళ్ళీ మగ్గాక ఈ పక్క స్టవ్ పైన పెనం పెట్టుకొని చపాతీలు కాలుస్తున్నానండి. తర్వాత కూర బాగా మగ్గింది. తర్వాత ఇవి ఎత్తి మష్రూమ్ ఎత్తి అందులో వేసేసి బాగా అటు ఇటు కలబెట్టాలి. కలబెట్టాక 1 స్పూను మిరప్పొడి వేసుకుందాము. 1 స్పూన్ మిరప్పొడి, 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి. నేను రాళ్ళు ఉప్పు వేయలేదు. తర్వాత ఈ కార్న్ ఎత్తి అందులో వేసాను. అది కూడా కలిపెట్టి గరం మసాలా పొడి 1 స్పూను, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. వేసుకొని ఇది కూడా అటు ఇటు కలిపెట్టి కొంచెం వాటర్ వేసి ఉడకబెడదామండి. ఉడుకుతూ ఉంటుంది. ఈ పక్క స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకొని పచ్చి బఠానీలు తిరగబోసుకుందామండి. ఈ పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా, అది ఎత్తి ఫ్రై చేసుకోవడమేనండి. ఇది కూడా అంతేను. నేను లంచ్ బాక్సుల్లోకి ఈరోజు ఈ బఠానీ ఫ్రై ఒకటి, చపాతీలు, మళ్ళీ వచ్చి కూర పెట్టాను, మష్రూమ్ కార్న్ కూర పెట్టానండి. చూడండి ఎంత బాగుందో కూర. తర్వాత రాగి గింజ ఇచ్చానండి మా పాపకి. అంటే అర్లీ మార్నింగ్ తాగదు, 8 o'clock బ్రేక్ఫాస్ట్ పీరియడ్ ఉంటుంది, అప్పుడు తాగుతుంది. ఇంతేనండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి. ఒక బనానా కూడా పంపిస్తాను. కర్రీ వేసి బాక్సుల్లోకి చపాతీ, మష్రూమ్ కార్న్ కర్రీ, మళ్ళీ వచ్చి కీరకాయ, ఈ బఠానీలు, చపాతీ, రాగి గింజండి, ఒక బనానా పంపిస్తానండి. అంతేనండి. మీరు ఎలా పంపిస్తారో నాకు ఒకసారి